హాయ్ అండి. ఈరోజు మటన్ చింత చిగురు కర్రీ అండి. మెయిన్ ఐటమ్స్ చెప్తున్నానండి. మటన్, చింత చిగురు, ఆనియన్స్ మీడియం సైజు 2, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు తయారు చేసే విధానం చెప్తానండి. స్టవ్ వెలిగించాను, కుక్కర్ పెట్టానండి. కుక్కర్ వేడెక్కిందండి, ఆయిల్ పోస్తున్నాను. దీంతో 1.5 వేసానండి గరిటతో. ఆయిల్ వేడెక్కిందండి, ఆనియన్ ముక్కలు వేస్తున్నాను. ఇది హైలోనే వేయించుకోవాలండి. ఇది కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కలర్ వచ్చిందండి, కొంచెం పసుపు, తగినంత ఉప్పు, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా కొద్దిగా సిమ్గా చేసుకొని ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు మటన్ వేస్తున్నాను. బాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ సిమ్లోనే పెట్టానండి. ధనియాల పొడి 1 స్పూను వేయాలి. కొంచెం ఇలా మగ్గించాలండి. కొద్దిగా హై చేసి ఇలా వేయించానండి. ఇలా వస్తుంది, అప్పుడు వాటర్ వేసుకోవాలి. నీళ్ళు పోస్తున్నానండి. గ్లాస్తో గ్లాస్ వేసానండి వాటర్ యాడ్ చేస్తున్నానండి. టేస్ట్గా ఉంటుంది. బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలండి. ఇంకా మొత్తం ఉడికించకూడదండి, మటను సగం ఉడికించుకోవాలి. ఉడికించుకోవాలండి. తర్వాత చింత చిగురు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెడుతున్నాను. మూత తీసానండి. 50% ఉడికించాను. ఇలా ఉంటుందండి. చింత చిగురు వేస్తున్నానండి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కలుపుకోవాలండి. ఇదంతా మగ్గనివ్వాలి. ఆకు హైలోనే ఇలా మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత వాటర్ చూసుకొని ఇంకా అవసరమైతే కొద్దిగా వేసుకోవాలండి. లేకపోతే సరిపోతే మూత పెట్టేసి విజిల్స్ పెట్టేసుకోవాలి. ఇంకా ఉడికిపోతుంది. ఉప్పు, కారం అది సరిపోయిందో లేదో చూసుకోవచ్చండి. చూసుకొని కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. ఇంకా వాటర్ పడుతుందంటే కొంచెం వేసుకోవచ్చు. ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వాటర్ పోస్తున్నానండి. పెట్టానండి. ఇంకా పెట్టుకోవాలండి. ఇలా ఉంటుందండి. ఇలా కావాలంటే ఇలా దింపేసుకోవచ్చండి. లేదా మనకి ఇంకా చిక్క కావాలంటే కాసేపు పెట్టుకోవచ్చు. పెడుతున్నానండి. పోయిందండి, దించేసుకుంటున్నా. ఇలా వస్తే సరిపోతుంది. మటన్ కర్రీ రెడీ అయిందండి. చింత చిగురు మటన్ అండి. ఇంకా బౌల్లో చేస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.